మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి కీర్తి, స్తోత్ర, మహిమలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ప్రేమించి ఈ నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆయన వాక్యాన్ని ధ్యానించే కృప మనందరికీ దయచేస్తున్న దేవాది దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇది నా ధ్యాన భాగము కొరకు లూకాసు వార్త 5వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చూసుకున్నాం. నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసయ్య చెబుతున్నారు, మీ వలలు లోతునకు వేయుడి అని చెప్తున్నారు. అయితే పేతురు అంటున్నాడు, మేము రాత్రంతా వేసాం ప్రభువా, మాకు ఏమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున మేము వలలు వేతుమని దేవునికి తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు ఉండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారితో ఉండి వారికి తెలియజేస్తున్న మాట, మీరు లోతునకు వేయుడి, మీ వలలు లోతునకు వేయుడి అని తెలియజేస్తున్నారు. అయితే అక్కడ దేవుడు ఉండి అక్కడ కార్యం జరిగించబోతున్నారు గనక పేతురుని ఆ విధంగా వలలు లోతునకు వేయుడి అని తెలియజేస్తున్నారు. అయితే యేసయ్య అక్కడ లేని సమయంలో వారు రాత్రంతా వలలు వేసినప్పటికీ వారికి ఏమీ ప్రయోజనం లేదని యేసయ్యకు పేతురు తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసయ్య మనతో ఉంటే ఆయన జరిగించని కార్యం అంటూ ఏమీ లేదు. మన ప్రయాస ఆయన చూచే దేవుడు, మన పనిని ఆయన చూచి మన పనిని సఫలపరిచే దేవుడు, మన పనిని ఆశీర్వదించి మనల్ని మేలుతో నింపే దేవుడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ వలలు లోతునకు వేయుడి అంటున్నాడు. మన విశ్వాస జీవితం కూడా లోతునకు వేసినప్పుడు దాని ఫలితం మనం చూడగలుగుతామని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. మన విశ్వాసం ఎలా ఉండాలి అంటే, ఏదో పైపైన వాక్యం చదువుకోవడం, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకోవడం, మన పనుల్ని మనం ప్రారంభించుకోవడం, ఇదే దినచర్యగా చాలా మంది జరుపుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, లోతునకు వేయుడి అంటే బలమైన విశ్వాసము మీరు కలిగి ఉండుడి, బలమైన పని చేయుడి, మీ నావలు లోతునకు నడిపించుడి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదే పేతురు అంటున్నాడు, రాత్రంతా వేసాం ప్రభువా, అయినను మాకేమీ దొరకలేదు, నీ మాట చొప్పున మేము వలలు వేతుమని ప్రభువుకి తెలియజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు చేసిన పనిని మనము కూడా చేయాలి. నీ మాట చొప్పున మేము వలలు వేతుము అంటున్నాడు ఇక్కడ పేతురు. ఆయన మాట మనం విన్నప్పుడు వాళ్ళు పట్టజాలని విస్తారమైన చేపలను వాళ్ళు సంపాదించుకోగలిగారు. వాళ్ళ వలల్లో పడ్డాయి, వలలు లాగలేనంతగా విస్తారమైన చేపలు అక్కడ వారు పొందగలిగారు. అంటే దేవుని మాట విన్నారు. అక్కడ పేతురు దేవుని మాట విన్నాడు. నీ మాట చొప్పున నేను వలలు వేతునని సెలవిస్తున్నాడు. అక్కడ ఆయన మాట విన్నందుకు విస్తారమైన ఫలాన్ని ఆయన పొందాడు. కాబట్టి మనము కూడా ఆయన మాట విందాం. మన భక్తిని లోతైన భక్తితో మన జీవితాలను నడిపించుకుందాం. లోతైన భక్తి విశ్వాసాలను మనం కలిగి యేసయ్య చెప్పినట్లుగా మనము నడుచుకున్నప్పుడు పేతురు ఏ విధముగా ఫలితాన్ని చూడగలిగాడో మనము కూడా అటువంటి ఫలితాన్ని చూడగలమని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి లోబడాలి, ఆయన మాటకు లోబడాలి. మన పరిశుద్ధ గ్రంథంలో చెబుతున్న ప్రతి మాట దేవుని చేత ప్రేరేపించబడి దేవుని చేత చెప్పబడుతున్న మాటలు కనుక పేతురు ఎలా నీ మాట చొప్పున జరిగిస్తాము అని మాట ఇచ్చాడో, మనం కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకిచ్చిన మాటల ద్వారా మన జీవితాలను నడిపించుకున్నప్పుడు, దేవుని మాటలను విని దేవుని మాటలకు అనుగుణంగా నడుచుకున్నప్పుడు పేతురు పొందిన ఫలితాలను మనం కూడా పొందుతామని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం బలపరచబడతామని, ఈ వాక్యం ద్వారా మనం కూడా లోతైన భక్తి విశ్వాసములతో యేసయ్య మాట విని యేసయ్య చెప్పినట్లుగా చేసి మనం జీవితాలను ఫలభరితం చేసుకుంటామని మనము కూడా ఆశిద్దాం. ప్రార్థన చేద్దాం. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలనైనా. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయ కాలంలో మీరు మాకు ఇచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. నైనా మా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు తెలియజేసిన మాటలను అనుసరించినప్పుడు
దేవా నైనా లోతుగా వేయమని నైనా పేతురుకు తెలియజేసినప్పుడు ప్రభా, అయినను నీ మాట చెప్పున మేము వలలు వేతుమని పేతురు లోబడినప్పుడు ప్రభా అక్కడ కార్యాలను చూడగలిగారు నైనా, వారు ఫలితాన్ని పొందగలిగారు ప్రభా. మీకు స్తోత్రములు నైనా. మేము కూడా ప్రభా మీరు చెప్పిన ఈ పరిశుద్ధ వాక్కులను మేము అనుసరిస్తూ మీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగు విధముగా ప్రభా ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క మాటలను ప్రభా మా జీవితంలో నైనా నెరవేర్చుకుంటూ మేము ఫలభరితమైన జీవితాలు పొందగలిగినట్లు మీ యొక్క కృప చూపు దేవుడవని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. వినుచున్న ప్రతి వారునైనా ఆ విధముగానైనా మీ మాట చెప్పున తండ్రి వారి కార్యాలు జరిగించుకుంటూ మీ మాట చెప్పున నైనా లోతైన భక్తి విశ్వాసములను కలిగి ఉంటూ మీ మాట చెప్పున తండ్రి ఫలితములను పొందగలిగినట్లుగా మీరు కార్యం చేసే దేవుడు అయినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనలో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.